వచ్చేసా. సో ఈ వీడియో ఏంటంటే నిన్న నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్లో జరిగిన డిస్కషన్స్. అదేంది బ్రో ఏమీ లేదన్నో అక్కడ సింపుల్గా వీడియో కూడా చేయలేదంటే లేవు, నిజంగానే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దానికి సపరేట్గా వీడియో ఏం చేస్తాం, అదేదో కావాలని చేసినట్టు ఉంటుందని చెప్పి తర్వాత రోజు ప్రోమోతో చెప్తానని చెప్పి నేను పెట్టా. కాకపోతే ఏమైందంటే పడుకునే ముందు మన దోలెక్కి కదా, మనకి ఏదైనా ఎక్స్ట్రా అన్కట్స్లో ఏముంటుందని చెప్పి రోజు చెక్ చేస్తూ ఉంటాను అనమాట. సో చెక్ చేస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి. కానీ అప్పటికి నేను సమాధి అయిపోయా ఆల్రెడీ. ఇంకా అప్పుడు సమాధిలోంచి లేచి మళ్ళీ ఏం పోరాడతావులే అని చెప్పి రేపు ఉదయం చెప్పుకుందాంలే అని చెప్పి పడుకున్నా. సో ప్రోమోలు అందుకని ఇందాక మిడ్ నైట్ టాక్స్ కోసం చెప్పలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా అన్కట్స్తో ఉన్న పాయింట్స్ ప్లస్ ఎపిసోడ్ అయిన తర్వాత జరిగిన పాయింట్స్, దాంతోపాటు బోనస్గా ఆ బెలూన్ టాస్క్లో అసలు ఆ ఫౌల్ స్ట్రాటజీ వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ అది ఎవరు ఆలోచించారు ఏంటి నేను చెప్తాడు ఎమ్మెల్యేలు అప్పటికి. సరే వీటన్నిటి కోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తా, మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియో లైక్ చేయాలి, ఎందుకంటే ఆ కట్స్ ఈ కట్స్ అయ్యి ఏరుకొని వచ్చి మరి వాటిని పేర్చి నీట్గా మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. దాంతోపాటు ఒక విషయం మీద, శ్రీజ విషయం మీద, శ్రీజ ఒక చోట ఏడుస్తూ ఉంటుంది అనమాట. నాకు కూడా చూసినప్పుడు కరెక్టే శ్రీజ బాధ అనిపించింది. సో మీకు చెప్తాను, మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ఎక్కడ మొదలు పెడదామంటే ఫౌల్ స్ట్రాటజీ దగ్గర మొదలు పెడదాం, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శ్రీజ ఇమాన్యుయల్, శ్రీజ ఏదో చెప్తుంది, వీళ్ళు ఒకళ్ళు ఎడిటింగ్ సరిగ్గా చేయట్లేదు అబ్బా, అది మాత్రం డిసప్పాయింట్మెంట్. మనుషులు ఒకటి కనిపిస్తారు, ఒకటి మాట్లాడుతుంటారు, వెనకాల వేరే మైకులు వచ్చి లౌడ్ వాయిస్లో వాళ్ళ మైక్ కనిపిస్తూ ఉంటారు, ఎట్లా వినాలి? సో ఎమ్మెల్యేగా చెప్తే ఎమ్మెల్యే ఏమంటాడంటే మీరు ఊదుతూ ఉండాలి, బెలూన్ గాల్లో ఉండాలి, పక్కన పడకూడదు, గాల్లో ఉండాలి అని చెప్పి రూల్ చెప్పారు అని చెప్పి చెప్తుంటే వెనకాల వాయిస్ రావటం లేదనమాట. సో నాకు ఏమర్థమైంది, శ్రీజ ఏదో అడిగింది, ఏది బెలూన్ పక్కన పడిపోతుంది ఓకేనా, ఏది మరి మనందరం మరి స్ట్రాటజీ వాడుకోవచ్చు అని ఏదో అడిగింది మొత్తానికి. సో అందుకని ఊదుతూ ఉండాలి, గాల్లో ఉండాలని చెప్పాడు. దాని తర్వాత ఇమాన్యుయల్ గట్టిగా చెప్తారు అనమాట అందరికీ, మీరు బెలూన్ని ఊదుకుంటా కాపాడుకోవాలి, మీరు ఒకవైపు తిరిగేసి మూల వేస్తే అది కాదు, ఊదుకుంటా కాపాడుకోవాలని రూల్ ఉంది అని చెప్పి మళ్ళీ చెప్తాడు. తర్వాత ఇప్పుడు రీతక్ ఎంట్రీ వస్తుంది అనమాట. సో శ్రీజ ఇచ్చిన స్ట్రాటజీ, శ్రీజ తన స్ట్రాటజీ తను వాడుకుందాం అనుకుంటుంది. సో కల్ప్రిట్ ఎవరు అంటే ముందు దాన్ని కంక్లూడ్ చేస్తా. కల్ప్రిట్ అన్నగానే ఈ స్ట్రాటజీ ఎవరికి వచ్చిందంటే శ్రీజకి. నిన్న ఎపిసోడ్లో కూడా చెప్తాడు శ్రీజ ఫస్ట్ అడిగింది, శ్రీజ ఫస్ట్, కానీ నేను చూడలేదు కానీ తను అది పడించుకోవాలి. సో ఇక్కడ శ్రీజని ఫస్ట్ అడిగింది. శ్రీజ అడిగిన తర్వాత శ్రీజ ఎక్కడ తను ఒక్కరితే వాడేసుకుంటే మిగతాలకు అన్యాయం అయిపోద్దో లేండి, మన ఎక్కడ ఇరుక్కుంటాను అందరికీ చెప్పేద్దాం వచ్చి బయటికి స్టేజ్ మీదకి వచ్చి, స్టేజ్ మీద అంటే ఆ పూల్ దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తాడు అనమాట. ఇక్కడ రీతు ఏదో చెప్పింది, మళ్ళీ మనకి వినిపిది. అది ఇమాన్యుయల్ ఏంటంటే అది స్ట్రాటజీ అయితే చెప్తున్నా, సో స్ట్రాటజీగా మేము వాడుకుంటాం అని రీతు అన్నట్టుంది. స్ట్రాటజీ చెప్తున్నా క్లియర్ కట్గా మొత్తం నీట్గా చెప్పాడు అనమాట. లేదు ఊదాలి వేయాలి అని చెప్పి, ఊదుకుంటా బయటపడకుండా మీరు కాపాడుకోవాల్సిందే, అది రూల్లో ఉంది చూసుకోండి అని చెప్తాడు. దానికి దివ్య సైడ్కి పడితే ఏం చేయాలి, మళ్ళీ తీసి వేయాలా అని అంటది. వ్యాలిడ్ క్వశ్చనేగా, వేశారు ఊతున్నారు ఉఫు 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 అని, పక్క పోయింది, ఏం చేయాలా, సైడ్కి పడింది తీసివేయాలి, యాక్చువల్గా అయితే తీసివేయాలి అంతే, సింపుల్ రూల్. ఇది సంచాలకుగా చెప్పాలి అక్కడ. ఇమాన్యుయల్ ఊదే ఇక్కడ ఏమంటాడంటే బిగ్ బాస్కి చెప్తాడు, 2 క్వశ్చన్లు అడుగుతాడు. బిగ్ బాస్ మరి నాకు ఇట్ట అయింది, మీరు ఏదైనా సమాధానం చెప్పండి అని చెప్పి ఆ మైక్ దగ్గరికి వెళ్ళి కెమెరాల దగ్గరికి వెళ్ళి అది వెళ్ళలేండి అక్కడ నుంచొని, ఊదేటప్పుడు బెలూన్ పగిలితే ఏం చేయాలి, ఊదేటప్పుడు సైడ్కి కనుక పడిపోతే అది కౌంట్ చేయాలా వద్దా, అంటే దాని గేమ్ స్ట్రాటజీ కన్నా దేని కింద కౌంట్ చేసి దాన్ని ఇంకా గాల్లో ఉన్నట్టు కౌంట్ చేయాలా వద్దా, ఈ 2 విషయాల మీద మాకు క్లారిటీ ఇవ్వండి అంటాడు. సంచాలకు, తెలివైన సంచాలకు, అరిపించే సంచాలకు, అదరగొట్టే సంచాలకు అడిగాడు. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడు, అంతకన్నా తెలివైన బిగ్ బాస్, అందరికన్నా అదరగొట్టే బిగ్ బాస్ చెప్పడు కదా, ఆయనకు కావాల్సిన వరకు ఆయన చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు, కాసేపు అయిన తర్వాత లోపల వేసిన బెలూన్ పగిలిపోతే లేదా బయటపడితే ఇంకో బెలూన్ ఊదాలి అని చెప్తాడు. అది ఎవరు అడిగారా, నాకు అర్థం కాలేదు, అది అందరికీ క్లియర్గా అర్థమైంది. అయినా సరే మనకు కావాలని అది చెప్తాడు, అది ఎవరు అడగకుండానే. రెండోది 4 ఎక్స్ట్రా బెలూన్స్ ఉంటాయి ఇమాన్యుయల్ ముందు, 4 ఎక్స్ట్రా బెలూన్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. అంటే నువ్వు వాటిని బుడగలు కట్టుకొని అమ్ముకుంటావో లేదంటే వాళ్ళకి బుడగలు అవుదామని ఇస్తావో అది నీ ఇష్టం, వాటిని వాటర్ బెలూన్స్ కింద వాడుకొని హోలీ చేసుకుంటారో మీ ఇష్టం చేయడం చేసుకుంటే సంచాలక రైట్ అన్నది చెప్తాడు. అంతేగాని బెలూన్ సైడ్ పడిపోతే ఏం చేయాలని మాత్రం చెప్పడం. కావాలని మరేంటి ప్లాన్ చేసి మంచిగా గట్టిగా ఇద్దామని డిసైడ్ అయిన తర్వాత వేసిన స్కెచ్ ఇది. శ్రీజ అంటది ఇంకోటి చెప్పలేదు అంటే మా ఇష్టం కదా అని చెప్పి అంటది అక్కడి నుంచి సైలెంట్గా. ఇమాన్యుయల్ ఇమ్ము ఇంకోటి చెప్పలేదు మా ఇష్టమే కదా అని చాలా నెమ్మదిగా అంటది. అన్నదా రాదా మనోడేంటి గట్టిగా
ఆ లోపల బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, బజర్ కోసం సిద్ధంగా ఉండండి అంటే ఓవర్లాప్ అయింది. మళ్ళీ శ్రీ జరిగింది, ఇమాన్యుయల్ సెకండ్ చెప్పలేదంటే, ఇమాన్యుయల్ సెకండ్ చెప్పలేదంటే అనగానే ఇమాన్యుయల్ చెప్పలేదు అని చెప్పి గట్టిగా మళ్ళీ అరుస్తాడు. అనగానే శ్రీజ చెప్పుకో అంటే తన స్ట్రాటజీ ఎక్కడ అందరూ వాడేస్తారు ఏమైపోద్దో మనమే గెలాలి అన్న తాపత్రయంతో చెప్పుకో అంటది. కానీ మనడు లేదు, అందరినీ ఇరికించి నేను ఇరికిస్తా అన్నట్టు ఇరికించడానికి సిద్ధంగా ఉంటాడు. శ్రీజని గట్టిగా చెప్తాడు అనమాట. చెప్తారు దివ్య ఏంటంటే అంటే అది రెండోది చెప్పలేదు అని చెప్తాడు గట్టిగా. మన 2 క్వశ్చన్ అడిగో రెండో దానికి ఏం చెప్పలేదంటే దివ్య వాళ్ళ టీమ్మేట్ ఏమైనా తీసి మళ్ళీ వేయాలేమో అని చెప్పి మళ్ళీ దివ్య అంటది. అంత శ్రీజ చెప్పలేదుగా అంటే మన ఇష్టంగా మనం వాడుకోవచ్చుగా, మనం ఆడుకోవచ్చుగా అని అంటది అనమాట. అన్న ఇంత చెప్తున్నావు, ఇంత జరిగితే మరి ఏందన్నా బిగ్ బాస్ ఫస్ట్ రీతు పేరు తీసుకున్నాడు శ్రీజ పేరు తీసుకోకుండా అని మీరు అడగచ్చు. ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్, ఐ అగ్రీ విత్ దట్. చెప్తా దానికి కూడా ఏమైంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ శ్రీజ అసలు మామూలు ప్లాన్లు కాదు. సుమనకి మీరు సైడ్కి పడేసేయండి అని ఒకసారి చెప్తుంది. దాని తర్వాత బెలూన్ని నెమ్మదిగా వదండి, ఎందుకంటే మనకు అక్కడే చాలా నెమ్మదిగా వదండి అంటే చెప్పొస్తుంది మన ఆల్రెడీ నెమ్మదిగా ఊతాను అన్నట్టు ఆయన. ఇదే ప్లాన్ని వీళ్ళు వేసుకున్నట్టున్నారు భరణి గారు కూడా. కానీ మనం చూపిలా 2.5 నిమిషాలు ఊదాడంటే బెలూన్ భరణి అన్న మరి మామూలు విషయం కాదు కదా, అది పెద్ద విషయమే. అది ఇమాన్యుయల్ ఈ బెలూన్స్ కోసం అడిగితే మీ ఇష్టం అన్నారు. ఈ 4 బెలూన్లు ఇక్కడ ఆయన దగ్గర ఉంటాయి. ఇంకోటి సైడ్కి పడి ఇరుక్కుపోతే మళ్ళీ వెయ్యాలన్నదానికి ఆయన రెస్పాండ్ అవ్వలేదు. అనగానే రీతు బెలూన్ బయటకు వస్తేనే ప్రాబ్లం, బెలూన్ లోపల ఉంటే దట్ ఈస్ కౌంట్ ఓన్లీ అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసింది. గట్టిగా చెప్పింది అనమాట. బయటకు వస్తేనే మీరు ఏదైనా చేయాలి, లోపల ఉంటే కౌంట్ ఓన్లీ అంటే ఇమాన్యుయల్ మీ ఇష్టం, అది టైంని పట్టుకొని బెల్లు మాత్రం కొట్టుకోవాలి, సో ఇంకా అలా ఆడుకోండి అన్నట్టు, ఇంకా ఒప్పుకున్నట్టు తప్పుకున్నట్టు ఏదో చెప్తాడు, క్లారిటీగా చెప్పడు. అన్న మరి రామ్ ఇక్కడ ఏం చేస్తానంటే రామ్ ప్రెజెంట్ చిల్ అవుతున్నాడు అనమాట. ఈ టైంలో ఆయన చిల్లింగ్ మోడ్లో ఉన్నాడు కానీ వీడు ఎక్కువగా. నెక్స్ట్ శ్రీజ ఇక్కడ చెప్తానంట బజర్ స్టార్ట్ దగ్గర నుంచి టైము సుమనన్న, బజర్ స్టార్ట్ అవ్వగానే నువ్వు పంచే నెమ్మదిగా అవుతూ తర్వాత అంతా నేను చూసుకుంటాను అన్నట్టు నెమ్మదిగా అవుదమంటది. సో ఇక్కడ ఏమైందంటే రీతు టేబుల్ ఎక్కి మరి తీసుకెళ్ళి టక్క దించితే రాము ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఇట్స్ నాట్ ఫేర్, పైనుంచి మీరు ఊదటానికి వేయాలి తప్ప పక్కన వేయటానికి లేదు అని చెప్పి. మరి ఇప్పుడు దాకా ఎన్నావు కదా అన్న, అది వద్దు, వేయాల్సిందే, పక్కన పడితే అదంతా మీ ఇష్టం, మీ స్ట్రాటజీ అని కాదు, మీ స్ట్రాటజీ మీరు ఎలా ఆడుకుంటారంటే ఎమ్మెల్యే అంటాడు. అలా కాదని చెప్పాలి కదా, చెప్పడు. పోనీ ఎమ్మెల్యే అరే ఇలా అంటున్నారు ఏం చేద్దాం చెప్పి అంటాడా అండు. దాని తర్వాత రీతు మేము అడిగాము అమ్మును ఆల్రెడీ చూసుకోండి అంటే టేబుల్ మీద కాలు ఉంది అని చెప్తే లేదు అని చెప్పి మళ్ళీ తీసేసి మళ్ళీ కొంచెం దగ్గరగా ఇలా పెట్టి టేబుల్ మీద కాలు పెట్టింది కానీ ఏం చేస్తుంది అంటే వదిలేసింది. ఈసారి డైరెక్ట్గా పెట్టదనమాట, వదిలేసింది. సో అక్కడ ఎపిసోడ్ ఏదైతే గొడవ నేను వదిలాను 1000% షూర్ అన్నది వదిలింది దానికి. సో వదిలాను కాబట్టి వదిలాను అన్న రీతిలోనే ఉంటుంది కానీ కార్నర్లోకి వదిలింది. అప్పుడు మన పవన్ ఏమో ఇలా పక్కా తప్పుకొని ఉంటాడు, ఆవిడ వదిలేసింది. అక్కడ ఇంకా మనకి ఎపిసోడ్లో చూపించిన గొడవ అనమాట. రాము ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుయల్ అన్న ఒకసారి ఇన్నన్నా నా మాట, చిన్నపిల్లలైనా సరే సైడ్కి వేసిందన్న, ఇమాన్యుయల్ అన్న సైడ్కి వేసింది ఓకేనా అని అడుగుతాడు. నీట్గా అడిగారు కదా ఇమాన్యుయల్, మనం అడిగామరా వాళ్ళ ఇష్టం చెప్పలేదురా అని చెప్తాడు. అంటే బిగ్ బాస్ ఏం చెప్పలేదు అంటాడు. సో వాళ్ళు ఓదాలి అని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరికి అది డిస్కస్ చేసుకుని అన్న వద్దన్నా ఇది కరెక్ట్ కాదన్నా అని చెప్పి స్టాండ్ తీసుకొని ప్రాపర్గా ఓదాల్సిందే అన్న వద్దన్నా అని అనుకుంటే వేరే విషయం. సో ఇక్కడ రాము కూడా ఇమాన్యుయల్ చెప్పిన మాటలు కన్విన్స్ అవుతాడు. నేను రాము తప్పు లేదు అని అనలేదు నేను అసలు. వీళ్ళది ఎంత తప్పు ఉందో వాళ్ళది అంతే తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది. సంచాలకుల్లో ఎక్కువ తప్పు ఇమాన్యుయల్ ఉంది, తక్కువ తప్పు రాముది ఉంది. స్టాండ్ తీసుకోవడం గట్టిగా తన పాయింట్ చెప్పకపోవడం రాము తప్పు, రాము మామూలుగా చెప్పిన పాయింట్లు సీరియస్గా తీసుకోవడం ఇమాన్యుయల్ తప్పు. ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ సుమనన్న పాపం పెడదాం అనుకున్న బయటకు అది ఏమైందంటే వదిలేస్తాడు అనమాట. అది పేలిపోతుంది. పేలిపోయిన తర్వాత రీతి ఏం చేసిద్ది పెట్టేసిద్ది. రీతి తర్వాత ఏం చేస్తారు తనుజాక పెట్టేసిద్ది. తనుజాక తర్వాత ఏం చేస్తారు సుమనన్న పెట్టేస్తాడు. సో అందుకని బిగ్ బాస్ అది స్ట్రాటజీ ఎవరిదైనా కానీ దాని వెనకాల తెలివితేటలు ఎవరిదైనా ఉండని ఫస్ట్ పెట్టింది ఎవరు? రీతు. అందుకని రీతిని ఫస్ట్ వేసుకుంటారు అనమాట. రీతు తర్వాత తనుజ, వాళ్ళని ఫాలో అవుతా సుమన్ శెట్టి అని చెప్పి అలా వచ్చింది ఆర్డర్ అది. సో ఎంటైర్ థింగ్కి దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఎవరంటే శ్రీజ గారు అనమాట. సో శ్రీజకి ఆలోచన వచ్చింది. అది ఇమాన్యుయల్ చెప్తే ఇమాన్యుయల్ శ్రీజ గుడిపుట్టని చేసుకుంటే వేరేలా ఉండేది కానీ అది బయటికి చెప్పేస్తారు. అది దావానంలో వ్యాపించి ఇంతేనేమో ఇదే టాస్క్ ఏమో అనుకొని అలా పెట్టుకున్నారు. అది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆవిడకి పాయింట్లు ఇమ్మంటారు కదా, సంజన గారికి శ్రీజ పాయింట్లు ఇమ్మంటారు కదా. రీతు అక్కడ అబ్జెక్ట్ చేస్తుంది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఏంటంటే రీతు ఇప్పుడు 5th ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదురా అంటే శ్రీజ 5th ప్లేస్లో ఉంది, ఆవిడకి ఏం పోయింది, ఫస్ట్లో ఉన్న మనకు పోతుంది, ఆవిడ పైకి వస్తే వాళ్ళు ఎలాగో పోతారు ఇద్దరు మనం ఎందుకని చెప్పి చెప్తుంది. పవన్ ఇక్కడ నాకు కొన్ని చోట్ల పవన్ బలి నచ్చుతూ ఉంటాడు, ఇక్కడ కూడా నచ్చుతాడు.
శ్రీజని ఏమంటాడంటే నార్మల్గా అడిగింది అంతే, అంటే ఇప్పుడు నువ్వు కూడా అడుగుతావు కదా అన్ఫెయిర్ అన్నప్పుడు నువ్వు కూడా ఒక స్టాండ్ తీసుకుని అడుగుతావు కదా, తనకి కూడా అలాగే అనిపించింది అందుకని అడిగాడు అంటాడు. అలా ఉండాలి. తానా అంటే తందానా అంటే చండాలంగా ఉంటుంది. అలాగా మనకంటూ ఒపీనియన్ ఉంది, అన్ఫెయిర్ కదా, నువ్వు ఎలా స్టాండ్ తీసుకుంటావు, తను స్టాండ్ తీసుకుంది అనగానే నాకు ఓలే బాగును మంచిగానే ఉన్నాడు కరెక్ట్గా ఉన్నాడు. దాని తర్వాత ఇమ్మాన్యుల్ కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఇంకా లైవ్, ఇంకా మన అన్సీన్ మిడ్ నైట్ టాక్స్ అనమాట. ఇమ్మాన్యుల్ ఆ క్వశ్చన్ రేస్ చేసింది శ్రీజారా, అది తర్వాత నుంచి అందరికీ పాకింది అని చెప్తానంట. బిగ్ బాస్ చెప్పకపోయేపాటికి మా స్ట్రాటజీ మేము యూస్ చేసుకుంటామంటే సరే మీ ఆట మీరు ఆడుకోండి అన్నా. నేనేం చేశాను రా, బిగ్ బాస్ దానికి అడిగాడు, నేను చెప్పాను, ఆయన సమాధానం చెప్పాలా, బిగ్ బాస్ చెప్పలేదు కాబట్టి మాట మేము ఆడుకుంటాం అన్నారు. సరే మా స్ట్రాటజీ మేము యూస్ చేసుకుంటా అంటే సరే మీ ఆట మీరు ఆడుకోండి అన్నాను, ఇందులో తప్పే ఉందని. బిగ్ బాస్ చెప్పినా చెప్పకపోయినా మీరు స్టాండ్ తీసుకొని టాస్క్ ఏది కాబట్టి అలా ఆడకూడదని చెప్పాల్సింది. ఇట్స్ ఓకే. కళ్యాణ్ మీరు అప్పుడు ఆపేసి ఉంటే రాము చెప్పిందని నేను ఊరుకుంటా, అంటే రాము నా తప్పేది నేను చెప్పాను అంటాడు కదా, దాన్ని అన్నిటికీ ఊరుకుంటా మీరు ఆపేసి ఉంటాను, కానీ మీరు ఆపలా, అప్పుడు మీది కూడా తప్పు ఉంటుందని. ఇద్దరు తప్పే. ఇమాన్యుల్ నేను కూడా స్ట్రాటజీ అని అనుకున్నాను రా, అలా అంటే మరి నేనే ఆడ చెప్పుకోవాలి అన్నట్టు. దాని తర్వాత శ్రీజాది రామ్తో డిస్కషన్ జరుగుతుంది. అట్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి మనం నన్ను ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అక్కడ శ్రీజ రాంగ్, ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు ఒప్పుకోవాలి. రాముకు అరే నువ్వు చెప్పావరా కరెక్టే, కానీ నువ్వు ప్రాపర్గా స్టాండ్ తీసుకుని సరిపోయింది, నువ్వు తీసుకోలేదు కాబట్టి ఆ విధంగా నీది కూడా తప్పు అవుతుంది అని చెప్తే ఒక పాయింట్. మీ వల్లే పోయింది అని అంటే రాంగ్. ఎందుకు చెప్పను అంత గొడవ చేశారు శ్రీజ గారు, నాకు నిన్న అర్థం కాల ఎందుకు ఇంత గొడవ చేస్తుంది శ్రీజ అంటే. స్ట్రాటజీ తన నుంచి వచ్చింది, అందుకని బిగ్ బాస్ ఇది ఫౌల్ స్ట్రాటజీ అని తలబట్టుకునేది. స్ట్రాటజీ తన నుంచి వచ్చింది, తన మీదకి వచ్చింది కాబట్టి అక్కడ ఎగ్జిక్యూషన్ అంతా తన మీద జరిగింది, బయట తనకి బ్యాడ్ అయ్యింది కాబట్టి సో ఇక నీదే తప్పు, మీరు ఆపేస్తుంటే ఎంత దూరం వచ్చేది కాదు, మీ వల్ల ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోయాను అన్న పాయింట్ తనకి ట్రిగ్గర్ అయ్యి ఉంటుంది గట్టిగా. సో అందుకోసం అని చెప్పి అలా జరిగిందనమాట. సో ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ ఈ సీజన్కి స్పెషాలిటీ అనమాట. సో రీతు దివ్య వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇష్టం మీ స్ట్రాటజీ అన్నప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు, అంటే మాకు చెప్పారు కానీ మేము చేయలేదు కానీ మాకు అనిపించింది మేము చేయలేదు అన్నట్టు దివ్య చెప్తూ ఉంటుంది అనమాట. సో అయినా సరే సంచాలకు మాట్లాడాలి, అప్పుడు మాట్లాడకుండా లాస్ట్లో వచ్చి నేను చెప్పాను బిగ్ బాస్ అంటే కోపం రాదా అని చెప్పి రీతు అంటుంది. రీతు ఎందుకు రామ్ మీద అరిచానంటే మాట్లాడుకోవాలి కదా, చెప్పాలి కానీ ఆయన చెప్పాడు. ఆయన చెప్తే మీరు ఏమన్నారు నేను ఇమ్మాన్యుల్తో మాట్లాడుకున్నా అంటారు. తప్పే అయింది, ఆయన మళ్ళీ మార్చబడి తప్పే, కానీ ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పిందని బిగ్ బాస్ చెప్పుకున్నాడు, నేను చెప్పాను బిగ్ బాస్ అని చెప్పుకుంటున్నాడు, మేము అనట్లే ఆయన నేననే అంటున్నాడు ఆయన. ఆ పాయింట్ అడుగుతున్నా అందుకని ఆ పాయింట్ గట్టిగా అడుగుతున్నా, మాటలు మార్చుకునేది అదే అని చెప్పి. ఆయన మాటలు మార్చలా, ఆయన స్టాండ్లో ఆయన ఉన్నాడు, ఆయన ట్యాంజెంట్లో ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయన పద్ధతిలో ఆయన ఉన్నాడు. మీరు ఇక్కడ ఆవేశపడుతున్నారు ఎందుకంటే బిగ్ బాస్ మీ పేరు చెప్పాడు కాబట్టి మీకు కోపం వస్తుంది. బిగ్ బాస్ ఆ ఫౌల్ రాంగ్ స్ట్రాటజీ ఫౌల్ అన్నాడు కాబట్టి శ్రీజ కోపం వస్తుంది. మీరు అందరూ ట్రిగ్గర్ అయ్యి ఉన్నారు బిగ్ బాస్ మాటల వల్ల. సో నువ్వేంటి గేమ్ మధ్యలో అంటున్నావు, గేమ్ ముందు అడిగినప్పుడు ఏం చేసావు సంచాలక్గా అని. గేమ్ ముందు మీరు అడిగింది ఆయన్ని ఇమ్మాన్యుయల్ మీకు చెప్పాడు, సో మీది వాళ్ళది ఒకటే. వేరాస్ తిను మధ్యలో ఇది అయ్యాడు కాబట్టి ప్రాబ్లం అనమాట. అంటే తన పాయింట్ చెప్పుకున్నాడు కాబట్టి తను చెప్పుకుంటాడు. సారీ కాల్ వచ్చింది. ఇద్దరు సంచాలక్స్ ఒక మాట మీద ఉండి మాట్లాడుకోవాలి కదా, అది చేయలేదు, సో అందుకోసం చెప్పి అడిగాను గట్టిగా అన్నట్టు చెప్తా. అంటే ఈ పాయింట్ రైటే, వాళ్ళిద్దరు మాట్లాడుకుని చెప్పాల్సింది. అవునవును వాళ్ళిద్దరు ఒక స్టాండ్ మీద లేరని దివ్య కూడా అంటుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. బిగ్ బాస్ ఆన్సర్ చెప్పినప్పుడు నేను కూడా దాని స్ట్రాటజీని అనుకున్నాను, నన్నేం చేయమంటారు, ఒకవేళ నేను ఫెయిల్ అయినట్టే నేను ఒప్పుకుంటాను, నేను ఫెయిల్ అయితే నెక్స్ట్ గేమ్ నేను ఆడతాను కరెక్ట్గా ఖచ్చితంగా ఆడతానని చెప్పి. బట్ బిగ్ బాస్కి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతే నేనేమైనా వాడుకోవచ్చు అని అంటారేమో అని చెప్పి నేను ఆ పాయింట్ చెప్పా. మీ ఇష్టం మీరు చేసుకోండి, మీరు ఏం చేసుకోవాలనుకున్నారు చేసుకోండి అని చెప్పి, అంతే అని చెప్పి ఇంకా స్కిప్ చేద్దాం దీన్ని. ఇంకో చెప్తాడు, నేను అప్పటికే ఏం చెప్పాను, ఎక్కడ భుజాల మీద తలంచుకుని భుజాల మీద వేసుకుంటారేమో, నేను లేదు హెడ్స్ పైకి పెట్టాలి, బాల్ గాల్లో పెట్టాలని పవన్ చెప్పాను లేదని. ఇంకా అంటే అందరిది పైన పడి బెలూన్స్ కనుక పేలిపోతే గేమే అయిపోయిద్దేమో, ఇంకా జస్ట్ టైం లెక్కేసుకోవడం మీద ఉంటుందేమో, అందుకోసం అని చెప్పి నేను సైడ్కి పెట్టుకోవచ్చేమో, అది కూడా స్ట్రాటజీ ఏమో అనుకున్నాను అంటాడు. వ్యాలిడ్ పాయింటే ఇలా అనుకోవటంలో. అంటే 3 బెలూన్స్ 3 పగిలిపోయినాయి, వెంటనే పగిలిపోయినాయి, అప్పుడు ఏం చేయాలి, గేమ్ అయిపోయింది కదా సింపుల్గా. సో అలా పెట్టుకోవచ్చేమో, దాన్ని పెట్టుకొని టైం లెక్కేసుకోవడం అనుకున్నా. అంటే ఈ థాట్ ప్రాసెస్ కూడా కరెక్టే అనిపించింది నాకు. కరెక్టే, ఓకే, దాన్ని మరీ మనం తప్పు పెట్టేసి ఇలా చీల్చి చెండాల్సిన అవసరం లేదు. ఇలా కూడా అనుకంటే టాస్క్ అయిపోయింది కదా, బెలూన్స్ చేసాం 3 పగిలిపోయినాయి, వాళ్ళు ఊదుకోలేకపోయారు. కానీ అలా అయిపోయినా కూడా నేను ఉంటే మాత్రం అలా ఊదమని చెప్పేవాడిని. ఎందుకంటే అలా అయిపోయినా కూడా అయిపోయినట్టే. ఇప్పుడు పక్కన పెట్టేసి లెక్కేసుకున్నా, 3 బెలూన్స్ వాడేసి లెక్కేసుకున్నా, ఏదైనా లెక్కకు వచ్చేసింది. కానీ అట్లీస్ట్ ఇక్కడ టాస్క్ అండ్ ఫీల్ వచ్చేది, ఇక్కడ టాస్క్ అండ్ ఫీల్ లేదు కదా. బెలూన్ పక్కన పెట్టి లెక్కేసుకోవడంలో మజానే లేదు. బెలూన్ ఊదాలి, బెలూన్ వేయాలి, బెలూన్ కాసేపైనా గాల్లో లేపాలి, అది మిస్ అయ్యారు. సరే ఏదైనా సరే
దీని తర్వాత ఇమాన్యుల్ వర్సెస్ శ్రీజ కూడా అవుతుంది అనమాట. ఇమాన్యుల్ని శ్రీజ క్వశ్చన్ చేసింది, అసలు నువ్వు ఆపేసి ఉంటే ఎంత గోల్ ఉండేది కదంటే, అసలు నువ్వు అలాంటి స్ట్రాటజీ చెప్పకపోయి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పి నేను అంటున్నాను చెప్పి వాళ్ళిద్దరు కాసేపు గొడవాడుకుంటూ ఉంటారు. నేను అడిగాను క్లారిటీ రాలేదని చెప్పి. సో నువ్వు కూడా రూల్స్ ఉన్నావు కదా ఇమాన్యుల్, నువ్వు ఆపుంటే బాగుండేది, నువ్వు డైరెక్ట్గా లేదు బిగ్ బాస్ ఇలా చెప్పలేదు, లేదంటే చెప్పారని చెప్పుంటే ఇంత అయ్యేది కాదు అని చెప్పి ఇమాన్యుల్తో కూడా గొడవ వేసుకుంటుంది అనమాట. ఇక్కడ అందరూ కల్ప్రిట్సే. సో అది చూసుకోవాలి ఆవిడ. నెక్స్ట్ ఇక్కడ వెనకాల సంజన గారు తనుజ గారు ఆయిల్ పెట్టుకుంటా, సంజన గారు తనుజ గారికి ఆయిల్ పెడతా పోయి శ్రీజతో గొడవ వేసుకుంటున్నాడు. అక్కడ ఇంకో 1 hour అయినా కూడా తాగదు పిచ్చోడు అయ్యి అని చెప్పి, అంటే ఇమాన్యుల్ కోసం అనమాట. అలా అక్కడ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. సో ఇది నైట్ జరిగిన అన్సీన్. సో దీనికోసం ఏం చేస్తాను సపరేట్గా అని చెప్పి చేయాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఆ కట్స్లో ఏమున్నాయి ఏంటి అని చెప్పి, వీళ్ళు ఫ్రూట్స్ ఇంకా ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉంటారు, ఆ డేంజర్ జోన్కి వెళ్తూ ఉంటారు. ఫ్రూట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయమంటాడు ఎవరు, కెప్టెన్ రాము, మాకు ఇచ్చేయండి తర్వాత మేము చూసుకుంటాం, మీ దగ్గర ఏం పెట్టుకోవద్దు, ఇప్పుడు ఎవరు కాదు, అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఓనర్స్ కాదు టెనెంట్స్ కాదు, మొత్తం కెప్టెన్కి హ్యాండ్ ఓవర్ చేయాలంటారు. సరే అన్ని ఖాళీ చేస్తున్నారు, హౌస్ అంతా ఖాళీ చేస్తున్నారు, ఫ్రూట్స్ ఎగ్స్ కామన్ ప్రాపర్టీ మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత పంచుకోవడం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఏదో చేద్దామని. అయితే ఇక్కడ రామ్ ఏం చేస్తాడంటే తన రూమ్లోంచి తన బెడ్రూమ్లోంచి ఫ్రూట్స్ తీసుకెళ్తూ ఉంటాడు ఒక బాస్కెట్లో, చిన్న బాస్కెట్. అప్పుడు తనుజ అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉంటుంది, రామ్ ఇలా క్రాస్ అవగానే ఇటు రావయ్యా అంటది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రావయ్యా అంటది, ఇదిగో తీసుకో అంటది. రాముకి అది నచ్చదు. రాము కొంచెం ఇరిటేటింగ్ అనిపించి ఆగడనమాట, వెళ్ళిపోతూ ఉంటాడంటే తీసుకుని మీరే పెట్టాలి అని అంటాడు. అనగా తనుజ కోపం వచ్చింది. తనుజ ఏం చేస్తుంది, ఓవర్ యాక్షన్ పనికిరాదు, నువ్వు తీసుకుని వెళ్తున్నావు కదా అందుకని అడిగాను అని చెప్పి. దానికి రామ్ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే వచ్చి తీసుకునేటప్పుడు లేదా మరి అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఏమైందంటే ఇక్కడ చిన్న ఈగో క్లాష్ కాదు కానీ మరి సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోండి, ఈగో అనుకోండి, అది ఎలా తీసుకున్నాడు రామ్ అన్నది రాము అంటే మన సిచ్యువేషన్ బట్టి చెప్పలేము, ఓవరాల్గా ఆలోచించాల్సి వస్తుంది రామ్ ప్లేస్లో ఉండి. అంటే ఆయన తక్కువ చేసి చూస్తున్నారని ఆయనకు ఆ భావన ఉంది, నన్ను కొంతమంది తక్కువగా చూస్తున్నారన్న భావన ఉంది. సో ఆయన వెళ్తున్నప్పుడు జనరల్గా అయితే ఎవరైనా తీసుకుని వెళ్తే మనం ఏం చెప్తా, అరే ఇది కూడా పెట్టారా అని అంటాం కదా, అలాగా రావయ్య అన్నారు. ఈ రావయ్య అని అన్నదానికి చనువు అనుకోవచ్చు మనం ఆవిడ సైడ్ నుంచి, తనుజ సైడ్ నుంచి. కానీ రాము సైడ్ నుంచి వస్తుంటే ప్రతిసారి ఇలా మాట్లాడేవాడికి ఏదో తన చిన్నగా చూస్తున్నారు. ముందు రోజు వేరే సంజన గారి ఇష్యూ అవటం కానీ దాని తర్వాత మిగతా వాళ్ళు ఆయన అంటూ ఉంటాడు నన్ను ట్రిగ్గర్ చేస్తున్నారు కావాలని అది అని చెప్పి. సో ఆయన దాంట్లో ఆయన ఉన్నాడు, ఆయన దాంట్లో వస్తే ఎవరు తప్పపట్టలేని సిచ్యువేషన్. సో దాన్ని తనుజ గారు ట్రిగ్గర్ అవుతారు. సో రామ్ ముందుకెళ్ళి వచ్చి తీసుకునేటప్పుడు లేదా మరి అంటే ఫ్రూట్స్ అయితే వచ్చి తీసుకుని వెళ్తారు, మళ్ళీ తిరిగి తీసుకునేటప్పుడు ఎవరికైనా ఇవ్వాలా అన్న విధంగా అంటే తనుజ గారికి ట్రిగ్గర్ అయ్యి ఎక్స్ట్రాలు మాట్లాడుకు రామ్, ఎక్స్ట్రాలు మాట్లాడుకు, నువ్వు తీసుకుని వెళ్తున్నావని చెప్పా అని చెప్పి చాలా సీరియస్ చెప్తారనమాట. అంతుంటే ముందుకు వచ్చి మాట్లాడు అని చెప్పి. తనుజ గారితో మేజర్ ప్రాబ్లం ఇదే అయిపోతుంది. మీరు అలా వెళ్ళే వాళ్ళని అడగడం తప్పులేదు, వాళ్ళు వద్దన్నారు, వద్దన్న తర్వాత ముందుకెళ్ళి ఆయన సెటర్ వేసాడు. ఇక్కడ ఏమవుతుందంటే తనుజ గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ దానివల్ల చూస్తున్నప్పుడు ఎందుకు ఇంత హైపర్ అయిపోతున్నారు, ఎందుకు ఇంత చిరాకు పడుతున్నారు అని చెప్పి అలా వస్తుంది. ఆవిడ సైడ్ కొద్దిగా పాయింట్ రైట్ ఉన్నా అది రాంగ్ వెళ్తుంది, ఇంకా మిడిల్గా ఉండే ఇంకా రాంగ్ వెళ్తుంది, అసలు రాంగ్గా ఉంటే డబల్ రాంగ్ వెళ్తుంది. ఆవిడకి ఆ కరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అప్పటికి పక్కన ఇమాన్యుల్ అరవకు అంటూ ఉంటాడు, ఎందుకంత అని చెప్పి. రామ్కి ఏది ఉందో రామ్తో సార్ కూర్చోబెట్టి ఎందుకు ఏమైంది నేనేం చేశాను నీకు ఎందుకు అలా అంటే వెళ్ళేటప్పుడు మామూలుగా అడిగాను కదా అని చెప్పి సార్ట్అవుట్ చేసుకుంటారంటే చేసుకోరు. అది వేరే వాళ్ళతో అయితే మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుంటారు, అది ప్రాబ్లం అవుతుంది. దాని తర్వాత ముందొచ్చి మాట్లాడి ఎప్పుడు ఒకేలాగా ఉండు అని. ఈ ఎప్పుడు ఒకేలాగా ఉన్న దానికంటే ఏంటంటే వీళ్ళు అప్పుడప్పుడు క్లోజ్గా మాట్లాడుకుంటారు అక్క తమ్ముడు అని. దానివల్ల ఇది అవుతుంది. రామ్ బీయింగ్ ఏ కెప్టెన్ కొంచెం కెప్టెన్ అథారిటీ మాత్రం చూపిస్తున్నాడు, వాడినలాగా చేతులు వెనకబెట్టుకొని అటు ఇటు ఉంది రాముకు కూడా. బట్ అది ఏంటి అంటే కొంచెం వచ్చింది ఎక్స్ట్రా, అది మాత్రం అర్థమవుతుంది. కానీ తనుజ గారితో కానీ ఎవరితో కానీ కొంత బిహేవియర్లో తేడా వచ్చినప్పుడు ఏదో క్యారీ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అది బయటపడట్లా, అది బయటపడిన రోజు క్లియర్గా అర్థమైంది. దాని తర్వాత ఇంకో మాట అంటారు ఆవిడ, ఎందుకు అంత నోటు దోలా అని. మనం మాట్లాడుకోకూడదండి ఇలాంటి విషయాలు, పర్సనల్ అయిపోతాయి. సో రాముకి ఎందుకు అంత నోటు దోలా అన్న విధంగా మాట్లాడతారన్నమాట. సో వెళ్తున్నామని నేను చెప్పాను రా నాకు చెప్తారు, వెళ్తున్నాడు తీసుకుని వెళ్తున్నాడు అందుకని చెప్పాను రా తీసుకుని వెళ్ళొచ్చు కదా అది అని. పాయింట్ రైటే, వెళ్తున్న వాళ్ళు చెప్తున్నారని, బట్ చెప్పిన విధానం, చెప్పిన తర్వాత ఆయన వద్దన్నప్పుడు దాన్ని తీసుకునే విధానం, ఆయన ముందుకెళ్ళి ఓటేసినప్పుడు మీరు తిరిగి వేసిన విధానం ఏమవుతుందంటే యాక్షన్ కన్నా రియాక్షను దాని ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈవిడ సైడ్ పాయింట్ ఉన్నా కూడా నెగిటివ్ అవుతుంది. అది నా అబ్జర్వేషన్. కరెక్టే, ఆవిడ ఇంటెన్షన్ అయితే వెళ్తున్నాడు కాబట్టి ఆయన వద్దన్న తర్వాత ఈవిడ ఇచ్చిన రియాక్షన్ ఏదైతే ఉందో అది కొంచెం ఈవిడికి దెబ్బైపోతుంది. ఈవిడ జర్నీలో ఈవిడికి జరుగుతున్న మేజర్ డ్యామేజెస్ ఇవి. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ శ్రీజ సైడ్ కూర్చుంటారనమాట. వాళ్ళు స్ట్రాటజీ ఫెయిల్ అయిందని చెప్పి ఇసుక టాస్క్ కోసం మాట్లాడుకుంటారు. ఇసుక టాస్క్ అయిపోయింది కదా, దాని తర్వాత డిస్కషన్ ఇది. ఫస్ట్ మనం నింపాల్సింది అవతల పక్క వాళ్ళని. అంటే కళ్యాణ్ ఏం చెప్తారంటే మీరు ముగ్గురు కలిసి ఎవరు శ్రీజ తనూజ ఫ్లోరా కలిసి ముందు బర్నీ అని, దాని తర్వాత పవన్ని టార్గెట్ చేయాల్సింది,
అప్పుడు ఏమయ్యేది అంటే మనం మిగిలే వాళ్ళం, మనం గెలిచే వాళ్ళం. తర్వాత అంటే ఎవరు ఎట్టేసినా సరే మీ ముగ్గురు మాత్రం అటు వేయాల్సింది, వరుసగా ఒకరికి రెండుకి వేయాల్సింది అని చెప్పి వీళ్ళ స్ట్రాటజీ అనుకుంటారు. అరే తనూజక్క నేను కాదురా, తనూజక్కి అడిగింది అలాగా, అలా చేద్దామని ఇప్పుడు వచ్చి సారీ చెప్తుందని. సో తనూజ అడిగిద్దంట ముందు, ఇలా చేద్దాం, ముందు వాళ్ళకి చేద్దాం, మన ముగ్గురిని కలిసి ఆడదాం. అప్పుడు శ్రీజ రెండు వైపులో మాట్లాడిందంట, వాళ్ళతో మాట్లాడింది, వీళ్ళతో మాట్లాడింది. ఈవెన్ సంజన గారికి చెప్పిందంట, ఫ్లోరా గారు పట్టుకుంటే ఒక దెబ్బలు వెళ్ళిపోతారు, మీరే ఆపగలరు, కొద్దిసేపు ఆపగలరని చెప్పిందంట. కానీ కట్ చేస్తే అక్కడ మాత్రం వేరే వేరేగా జరిగింది. నేను ఒక్కదాన్నే భరణి అన్న గేసానని చెప్పింది. రైటే, అమ్మాయి చెప్పింది కరెక్టే. వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి తనుజ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, రీతు నా దాంట్లో ఎప్పుడైతే వేసిందో నేను ట్రిగ్గర్ అయిపోయాను, నేను అటు వెళ్ళిపోయాను, మనం కరెక్ట్గా అనుకోలేదు కదా అంటది. ఎందుకు అనుకోలేదు, మీరు అనుకున్నాం కదా నీవుడు అంటది. అందుకోసం మీరు ఎపిసోడ్లో గమనిస్తే సారీ చెప్పింది కదా, ఇప్పుడు వచ్చి సారీ చెప్తే ఏం చేయను అని చెప్పి ఇది దాని గురించి అనుకుంటారు అనమాట. నేను ఒక్కదాన్ని వేసాను, ఇప్పుడు వచ్చి సారీ అంటుంది, అది అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. దాని తర్వాత ఇంకో సైడ్ బర్నీ అండ్ రాముని చూపిస్తారు. ఈ డిస్కషన్ కంటిన్యూ చెప్తాను. బర్నీ అండ్ రాముని చూపించినప్పుడు బర్నీ రాముకి సారీ చెప్తారు అనమాట. బర్నీ అన్న అంటే ఏంటన్నా కావాలని ట్రిగ్గర్ చేస్తారు, ఊరికి ఏది పడుతుంది అంటున్నారు, మనుషులతో మాట్లాడి చూసుకొని మాట్లాడాలి అని చెప్పి రామ్ ఫీల్ అవుతారు. సరే నేను సారీ చెప్తున్నా కానీ నేను సారీ చెప్తారు. మీరు సారీ చెప్తే ఎలా అయింది సార్? ఆ అమ్మాయికి చెప్పించి ఇద్దరిని కూర్చోబెట్టి ఎవరిది ఎక్కడ తప్పు ఉందో చెప్పి ఇద్దరి చేత ఒకరికొకరు సారీ చెప్పించుకుంటే అప్పుడు బాగుంటుంది. మీరు ఇక్కడ సారీ చెప్పి మంచి అయిపోతారు, కానీ అమ్మాయి మాత్రం చెడ్డగానే ఉంటుంది కదా, అది మాత్రం నేను గుర్తించట్లా. ఇది గుర్తించుకోవాలి, ఆయన గుర్తించుకోవాలి కాదు. నెక్స్ట్ శ్రీజ అండ్ కళ్యాణ్ డిస్కషన్ జరుగుతుంది. ఐఎమ్ సారీ అంట. అలాంటప్పుడు నన్ను ఎందుకు అడగాలి, నేను అసలు అడగలేదు, నేను నాటిని ఆడుకుందాం అనుకున్నా, నన్ను అడిగిన తర్వాత నేను అడిగాను అని చెప్పి ఫస్ట్ బర్నీ, తర్వాత పవన్ తీసేద్దామని తనూజకి ముందు చెప్పింది. ఎన్ని చెప్తారన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒక మాట అంటది, కన్నీళ్ళు వచ్చేస్తే ఏడుస్తుంది. ఏమంటదంటే, ఈ ఇంట్లో లీస్ట్ సపోర్టింగ్ నాకేరా అంటే, లేదురా నేను ఉన్నాను కదా అయ్యి అని చెప్పి ఓదారుస్తుంటే, లేదురా నీకైనా రీతు కానీ తనూజక్క కానీ సపోర్ట్ చేస్తారు, కానీ ఇంట్లో అసలు ఎవ్వరికి నేను లేనురా, అందరికన్నా లీస్ట్ సపోర్ట్ నేనే అని చెప్పినప్పుడు నాకైతే కరెక్టే కదా అనిపించింది. ఆ అమ్మాయికి ఏమి ఇవ్వాలి ఇప్పుడు వరకు. ఒక్క పవనే నామినేషన్ సేవ్ చేశాడు, వీళ్ళు ఒక కంటెంట్ ఇవ్వలేదు, ఇంకో టాస్క్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, మొన్న కూడా లాగేశారు. అంతకుముందు అదే నామినేషన్లో పవన్ సేవ్ చేసిన నామినేషన్లోనే ఇక్కడ ఎవరికైనా సరే నీతో మాట్లాడాలంటే నెగిటివ్ వైపు, నీతో మాట్లాడటానికి సిద్ధంగా లేరు అని చెప్తారు. అమ్మాయి ఆ లోపల బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను మిడ్ నైట్ ఎన్ని చూస్తానంట కదా, మొన్న కూడా కళ్యాణ్ అంటూ ఉంటుంది, ఎవరితో మాట్లాడదామన్నా వాళ్ళకి మాట్లాడితే ఇష్టం లేదు, తెలియదు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు, వైబ్ సెట్ అవ్వట్లేదు అంటారు కదా, తొందరగా వైల్డ్ కార్డ్స్ వస్తే బాగుండు, వైబ్ సెట్ అయితే నవ్వుతూనే అంటది. కానీ లోపల ఆ ఎపిసోడ్ వల్ల తనకి జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో చాలా గట్టిగా జరిగింది, గట్టిగా ఉంది హార్ట్లో మాత్రం. కానీ స్టిల్ స్ట్రాంగ్ వెళ్తుంది అమ్మాయి. నాకు అది బాగా నచ్చింది శ్రీజలో. స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంది అమ్మాయికి. వేరే వాళ్ళైతే నిజంగా తీసుకెళ్ళకపోయే వాళ్ళేమో. అన్నీ గమనిస్తుంది, అన్నీ చూసుకుంటుంది, స్టిల్ వాళ్ళందరితో మంచిగా మాట్లాడుతుంది, తను చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. అది ఉంది. ఆ అమ్మాయి ఒకళ్ళు ముందుకెళ్తే ఈ పాజిటివ్స్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఏమంటుందంటే, నిన్న కూడా కావాలని తీస్తారా ఇంకో మాట అంటది, ఈరోజు కూడా మనం ఆడితే వాళ్ళకి టార్గెట్ అవుతాము, అందరికీ నేనే టార్గెట్ అవుతాను, అందుకోసమని చెప్పి నిన్ను పక్కా తీసాను అంటది. అంటే మన ఇద్దరం నా గురించైనా నేను చేస్తారేమో అని చెప్పి నేను తీసాను రా అన్న విధంగా చెప్పింది. ఎగ్జాక్ట్ వర్డ్స్ అయితే, సపోర్టింగ్ టాస్క్ వస్తే నీది కూడా ఖచ్చితంగా ఇలా అవుతుందేమో అని చెప్పి నేను మారాను, అట్లీస్ట్ సుమనన్నతో ఉంటే నన్ను తీరేమో అనుకున్నాను అని. సో నేనుంటే ఖచ్చితంగా నేనుంటే నేను కొంచెం చెడ్డ, నువ్వు తక్కువ చెడ్డైనా నువ్వు చెడ్డ, సో మన ఇద్దరిని తీసేస్తారు సపోర్టింగ్ టాస్క్లో. అదే నేను సుమనన్న దగ్గరికి వెళ్తే నువ్వు ఇటు సేఫ్ ఉంటావు, సుమనన్న అడిగట్టి నేను కొద్దిగా సేఫ్ ఉంటానేమో అని. ఇది ఆవిడ థాట్. నేను కొద్దిగా స్టిల్ ఇదంతా ఆలోచించాను నేను కూడా, కానీ స్టిల్ ఇది రాంగే కదా, మీరు అక్కడ దాకా వెళ్ళి అసలు తీసే సిచ్యువేషన్ రాదు కదా అన్నది నా పాయింట్. వీళ్ళు తీసే సిచ్యువేషన్ వస్తే ఇలా ఇద్దని విడిపోయింది వీళ్ళ పాయింట్ రైటే, కానీ ఆ పాయింట్ వరకు మీరు వెళ్ళరు కదమ్మా. అక్కడ దాకా మీరు వెళ్తే అలా జరిగింది, అక్కడ దాకా మీరు అసలు వెళ్ళరు. సో ఇక్కడ మీ ఇద్దరు కనుకుంటే సపోర్టింగ్ టాస్క్లు మీ మీద ఇస్తారు అంటే ఇప్పుడైనా వేస్తారు అది. కానీ మీరుంటే ఇంకా స్ట్రాంగ్గా ఆడతారు, బలంగా ఆడతారు, మీ పేరు చాలా బలంగా వెళ్ళేది, మీ ఇద్దరికి చాలా మంచి అవకాశం గేమ్లో ముందుకెళ్ళటానికి. అది మీరు పోగొట్టుకున్నారన్నది నా బాధ, నిన్నంతా నా బాధ అదే. సో అలా ఏడుస్తూ ఉంటుంది అనమాట. నాకు కూడా అప్పుడు కొంచెం బాగా అనిపించింది, కరెక్టే అమ్మాయి పాయింట్లు అని చెప్పి, ఎక్కడ అమ్మాయికి ఏం దొరకట్లేదులే అని. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఇంకా చిన్న బెడ్ గొడవలు అవన్నీ శ్రీజ రీతు చిన్న బెడ్ గొడవ అయింది. సో తన బెడ్ పడుకుందా అనుకుంటే రీతు అక్కడ పెడుతుంటే నేను ఇక్కడ పడుకుంటానని చెప్పానంటే నీ డబ్బా అటు ఉంది కదంటే నేను ఆల్రెడీ చెప్పాను తనుజ ఎక్కడ పడుకుంటే తన పక్కన నేను పడుకుంటాను అన్న విధంగా.
వెళ్ళి అడగండి అంటే మీరు వెళ్ళి అడగండి అంటే రీతి వెళ్ళి అడిగిద్ది. తనుజ అంటే నాకేం చెప్పలేదురా అంటది. మరి అలా అంటుందంటే ఏం చెప్పలేదురా ఏంటి దివ్యకి ఏమైనా పడదా, దివ్యకి నెక్స్ట్ శ్రీజకి ఏమైనా పడదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కళ్యాణ్ తనుజ ఇక్కడ చిచ్చి పెట్టింగ్ ప్రోగ్రామ్ జరిగిందనమాట. ఎవరికంటే తనుజకి వాళ్ళ డాడీకి. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే రీతు ఇనిషియేషన్ చేసింది అంటే లేదు డెమోని సైగ్ చేశాడు, ఇసుక దాసిన నీకు ఇసుకమని చెప్పి డెమోని సైగ్ చేశాడు అంటే లేదు మొత్తం దివ్యానే నడిపించింది, వాళ్ళిద్దరూ పేరప్ అయిపోయారని నీకు తెలిసి అర్థమైందంటే అవును పేరప్ అయ్యారంటే అవునంటే చూడు వేశారు కదంటే లేదురా నీ దాంట్లోనే వేసింది డెమోన్ దాంట్లోకి వేసింది అంటే లాస్ట్కి వచ్చేపాటికి దివ్య ఇంకా అలా వేసింది టకాటక్ వర్డ్ టకాటక్ అంటే ఎడ్జ్కి ఇద్దరికి వచ్చేసినాయి ఒకేసారి అప్పుడే వేసింది, అప్పటివరకు వెళ్ళలేదు వాళ్ళిద్దరు పేరప్ అయిపోయారు అందుకని మీ ముగ్గురిని పేరప్ అవ్వమన్నాను అంటే అవునా ఏదో ఫేవరెట్స్ అనుకున్నాను తప్పితే పేరప్ అయ్యారని అనుకోలేదు అన్న విధంగా తనుజ చెప్పింది అనమాట. నెక్స్ట్ అయినా సరే అక్కడ వేసారని కాదు నువ్వు ఇలా టచ్ చేసావు అని చెప్పి మనల్ని తీస్తారు కానీ అదర్వైజ్ నీకు 100 వచ్చేది వాళ్ళు కావాలని తీస్తారంటే తనుజ చెప్పింది. ఇదో డిస్కషన్. దీని తర్వాత బర్నీ అండ్ దివ్య మనకి ఎపిసోడ్లో చూపించారు కదా, తనుజ వెళ్ళి బర్నీ గారితో మాట్లాడుతూ ఉంటుంది ఏమనంటే అదే దివ్య మన మధ్యలో చిచ్చి పెట్టడానికి వచ్చింది గేమ్ తన గేమ్ ఆడుతుంది మనకు తెలుసుకోలేకపోతుందని చెప్పి ఎపిసోడ్లో చెప్తారు కదా, ఆ విషయాన్ని బర్నీ అన్న దివ్యకి చెప్తాడు. తనుజ దివ్య జరిగిద్ది చెప్పండి అంటే లేదు తనుజ ఏదో ఫీల్ అవుతుంది వేరే విషయం ఏదంటే నాకు చెప్పండి నాకు చెప్పాలి కదా అంటే చెప్తాడు అనమాట. అంతా నీ ప్లాన్ మీద అవుతుంది అండ్ నేను ఆ ప్లాన్ అప్రూవ్ చేశాను అని చెప్పి దాని దివ్య నేనేం నేను తీసుకోను అంటది. దాని తర్వాత మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటే కాల్ మీద కాల్ వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటే ఏమైందంటే వద్దన్నావు కదా ఎక్స్ప్రెషన్ ఏమన్నా కదా లేదా జనండి అని చెప్పి 1,00,000 అంటారు, నాకు తెలిసి ఎలాంటి 1,00,000 వస్తాయని. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకేమంటారో తెలుసా, రావటమే అనుకొని వచ్చినట్టుంది అని చెప్పి చెప్తారు, కావాలని వచ్చి నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నానని కూడా అంటారు అని చెప్పి దీనికి నేను క్లారిటీ ఇస్తానని చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఏంటి అంటే ఇదే టైంలో కళ్యాణ్ తనుజ శ్రీజ కూర్చొని చూసారా మీ నాన్న కలిసిపోయి మాట్లాడుకుంటున్నారు అది చెప్తారని చెప్పి వాళ్ళ దగ్గర వెనకాల నుంచి ఇండైరెక్ట్గా వేస్తూ ఉంటారు. నేను పట్టించుకొని కానీ నాకు ఎక్కడ ఇరిటేషన్ వస్తుందంటే నేను జెన్యున్గా ఒక అన్నయ్య అని భావించి మీతో ఒక ఎమోషన్ ఒక కనెక్షన్ ఉంది ఒక బాండ్ ఉంది, నేను మిమ్మల్ని నమ్మి వచ్చా ఈ గేమ్లో ఈ గేమ్ అంటే ఈ టాస్క్లో నేను ఎవరిని నమ్మలేను నాకు తెలియదు ఎవరు నమ్మాలో కూడా. సో నన్ను ఏం చేయమంటారు మిమ్మల్ని నమ్మి వచ్చాను ఇందులో ఏముంది, ఇంకా పక్కవాడు చూస్తేనే బాండ్ పక్కవాడు చేస్తేనే బాండ్ నేను చేస్తే గేము అంటే ఎలాగా నాదైతే ప్లాన్ అంటే ఎలాగా అవ్వదు కదా అలాగా అని చెప్పి బాధపడింది. దాని తర్వాత ఇంటికి వచ్చిన ఫస్ట్ వీక్లోనే అందరూ ఏడ్చారు కానీ నేను 11th or 12th దాకా ఏడవాల ఎందుకంటే అప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను ఒక జెన్యున్ బాండ్ ఉంది నాకు ఒకరితో నేను ఆ విషయం మీద ట్రిగ్గర్ ఏడ్చాను తప్పితే ఇంకో విధంగా ఏడవలేదు అన్నట్టు దాని గురించి కూడా చెప్తారు అనమాట. నాకు నిజంగా ఎమోషన్ వచ్చిందంటే మిమ్మల్ని ఎక్కడ పెట్టానో చూడండి అని చెప్పి ఆయన ఆవిడ కొంచెం లేపి పైన కూర్చోబెట్టిద్ది అనమాట. హై వాల్యూలు పెట్టాను దాన్ని గేమ్గా చూస్తే నాకు చిరాకు వస్తుంది ప్రతిదీ గేమ్ కాదు నాకు అని చెప్పి చెప్పింది అనమాట. సో మన రిలేషన్ ఏదైతే ఉందో గేమ్ కాదండి ఇలా వచ్చింది రేపు అన్న రోజు కలిసి ఆడాం మనం ముందు రాగానే ప్లాన్ చేసుకుని వచ్చానని కూడా చెప్తారు, ప్రతిదీ గేమ్ కాదు అలా అంటే కుదరదు అని చెప్పి. నెక్స్ట్ ఇంకో సైడ్ కళ్యాణ్ శ్రీజ తనుజ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు, వీళ్ళు ఏం చెప్తారు గేమ్ అక్క అది సేమ్ దానికి ఇక్కడ స్క్రీన్ ప్లే అనమాట అక్కడ అది కాదని చెప్తా ఉంటే ఇక్కడ గేమ్ అక్క అని చెప్పి వీళ్ళు ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్తారు. మీ నాన్నొత్త అన్నాడు రాలేదేంటి అని కళ్యాణ్ అంటాడు, రాడు అవన్నీ పోయినాయి 2 వారాల క్రితం మొత్తం పోయినాయి అని చెప్పి తనుజ అంటారు. శ్రీజ గేమ్ అక్క అదంతా 2 సైడ్ నుంచి గేమ్ అక్క అంటారు. అన్న తర్వాత బయట నుంచి వచ్చినప్పుడే ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది బయట నుంచి వచ్చినప్పుడు ఓకే, బట్ ఒక్కటే అంటే ఇద్దరు కలిసి అంత రిలేషన్ విత్ ఇన్ డేస్లో ఎలాగా అన్నది ఆవిడ క్వశ్చన్ అనమాట. కళ్యాణ్ చెప్తాడంటే కళ్యాణ్ దివ్య ఎలాంటి పర్సన్ నాకు తెలుసు నేను 10 రోజులు ట్రావెల్ చేస్తాను, ఎవరైనా పొడుతున్నారు అంటే పొడిపుచ్చుకునే టైప్ కాదు, చూడు తర్వాత రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో చూడు మాకు అన్నీ తెలుసురా కానీ మేం చెప్పమంటారు, మీకు అన్నీ తెలిస్తే ఇలా ఉండేది కాదు గేమ్ వేరేలా ఉండేది, అన్ని ఓవర్ అనాలిసిస్లు కూడా చేసుకుంటారు కొన్ని అనాలిసిస్లు రైట్ అవుతాయి ఇలాంటివి. శ్రీజ నామినేషన్స్ మా టీమే బర్నీ అన్న కానీ ఆవిడ చేసాం ఓకే, ఇమ్యూనిటీ ప్లాంక్స్ ఇవ్వాలి ఇచ్చాడా ఇవ్వలా, నిన్న బెడ్ దించాడా దించలేదా దించేసాం, ఆపాడా ఆపలా అన్నీ చేస్తూనే ఉన్నాడు కానీ స్టిల్ బ్రేక్ అవ్వట్లా. అంటే ఏంటది ఆవిడ ఇంకా బర్నీ అన్నతో ఎందుకుంది మామూలుగా తెలిపోవాలి కదా ఎందుకుంది గేమ్ అని చెప్పి శ్రీజ కంక్లూజన్ వస్తుంది. కరెక్టే ఆవిడ గేమ్ ఆడుతూ ఉండొచ్చు వీళ్ళు అనాలిసిస్ రైట్ ఈ విషయంలో. నెక్స్ట్ దివ్య అటు సైడ్ ఆలో చూపిస్తారనమాట, మీరు అంతమందితో మాట్లాడితే ప్రాబ్లం ఉంటుందా ఉండదు కానీ నేను మాట్లాడితే ఎందుకు ప్రతిదీ ఇష్యూ ప్రతిదీ పాలిటిక్స్ ఒక మనిషిని హౌస్లో బతకనివారు అని చెప్పి తన బాధ అక్కడ వ్యక్తపరుస్తూ ఉంటుంది. కానీ దివ్య గారు కొద్దిగా ఇది గేమ్ అని అనిపిస్తుంది, ఒక బాండ్ అంత తొందరగా అంత ఈజీగా అంత పక్కాగా ఎలాగా. అయినా ఇంకో సైడ్ బిగ్ బాస్ హౌస్లో 1 రోజు 2 రోజుల్లో క్లోజ్ అయిపోయిన జనాలు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ వచ్చి నైట్ అయిపోతున్నారా వెంటనే అయిపోతుందా అంత బాండ్ అని చెప్పి మాట్లాడుకుంటారు అనమాట, వాళ్ళిద్దరు నడుచుకుంటూ ఉంటారు. సో ఇక్కడ రీతున ఎవరు అని చెప్పి రీతు పవన్ కోసం చెప్తారంటే లేదు దివ్య కోసం చెప్తారని చెప్తారనమాట, పేర్లు చెప్పకూడదు అని చెప్పి. దాని తర్వాత
తనుజ అంటే ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే దివ్య కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని కదా సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అది అయ్యి ఉండొచ్చు అని చెప్పి గట్టిగా మాట్లాడితే అందరికన్నా పవన్ గారి క్లోజ్ ఎవరికి దివ్యకి బయట కానీ ఎక్కడ కానీ ఆ తర్వాతే మీ నాన్నగారి క్లోజ్ ఉంటుంది కానీ ఒక్క సింగిల్ అయ్యింది కానీ ఒక్క సింగిల్ కాన్వర్సేషన్ జరగకుండా ఎలాగా అంటే లోపలికి వచ్చా కూడా పవన్తో క్లోజ్ ఉండాలి కానీ ఇక్కడ ఎందుకు వెళ్ళారు అన్న విధంగా మాట్లాడతారు నాకు తెలియదు పవన్తో క్లోజ్ అని చెప్పి నాకు ఇప్పుడు తెలిసిందనమాట అర్థమవుతుందని చెప్తారు అలాగే ఫస్ట్ వీక్ నుంచి 4 వారాలు ఇప్పుడు రామ్ కోసం చెప్తారు 4 వారాలు క్లోజ్గా ఉన్నాడు రాము ఒక వారం ఇవిడ వచ్చింది ఒకవేళ కనుక వాళ్ళిద్దరూ ఉండుంటే రాము నామినేట్ చేస్తాడు మీ నాన్న అని చెప్తే తనుజ అంటది నాకు ఈ లాజిక్ ఏంటి అర్థం కాదు కళ్యాణ్ చెప్పింది కానీ అరే కెప్టెన్ చేశాడు కదా మా నాన్న మరి రాముని అది అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట సో దివ్య రాము అంటే రాముని నామినేషన్లోకి వెళ్ళేవాడు నాకు తెలుసు నీకు అర్థమవుతుందా అసలు ఏం జరుగుతుందో ఏంటో నీకు అసలు తెలుస్తుందా అని చెప్పి అంటే ఆయన దివ్యకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు గేమ్ ఆడుతున్నారు ఆవిడ బయట నుంచి వచ్చింది మీ నాన్న పట్టుకున్నారు మీ నాన్న కూడా దివ్యాన్ని పట్టుకున్నారు సో గేమ్ ఆడుకుంటున్నారు ఇద్దరు 2 వైపుల నుంచి గేమ్ జరుగుతుందంటే తనుజ ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి తలుపిద్ది అనమాట సో మొత్తానికి ఏదో చెప్పారు ఈ లాస్ట్ లాజిక్ నాకు కూడా అర్థం కాదు కళ్యాణ్ ఏం చెప్పాలనుకున్నాడు రాము దివ్య ఉంటే ఆయన చెప్పేది అంటే రామ్ నామినేషన్లోకి వెళ్తాడని చెప్పి బట్ కెప్టెన్సీ ఇచ్చింది రామ్కే కదా సో ఆయన ప్రిఫరెన్స్లో ఆయనకుంటే తనుజ దివ్య రాము రీతు అని చెప్పి దాన్ని మనం క్వశ్చన్ చేయలేం బట్ గేమ్గా ఇదంటే గేమే ఆవిడ వచ్చి ఇంత అంత బాండింగ్ అంతా గేము బట్ ఇంకోళ్ళు ఎవరు నచ్చలేదంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళు నచ్చేవాళ్ళేమో బట్ వీళ్ళిద్దరూ ఉదయం లేవడం తొందర లేవడం ఏదో ఒకటి వీళ్ళకి బాండ్ అనేది క్రియేట్ అయింది తొందరగా లేవటం కూడా గేమ్ అయి ఉండొచ్చు బర్నీ గారు తొందరగా ఇస్తారని అబ్జర్వ్ చేసి తొందరగా కానీ ఇంతమంది ఉండగా ఆవిడ బర్నీతో గారితో ఎందుకు బాండింగ్ అంటే తనుజ గారిని ఒక ఎనిమిగా ఎంచుకున్నారా బర్నీ గారితో క్లోజ్ అయితే తనుజ గారు ఆపోజిట్లో ఉంచుంటారు సో తనుజ గారికి ఆపోజిట్గా ఉన్న ఓట్లు తనకు పడతాయి అనుకున్నారా అన్నది ఆవిడ తెలియాలి సో వాళ్ళు అలాగ ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి అని చెప్పి బర్నీ గారికి అయితే అంత ఓటింగ్ లేదు కదా తనుజకే ఓటింగ్ ఉంది ఎక్కువ ఈవిడ వెళ్ళేపాటికి లోపలికి అట్లీస్ట్ సో ఇది సంగతి అన్ని పాయింట్స్ కవర్ చేసాం మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి నాకు మీటింగ్ ఉంది దానికి సంబంధించిన కాల్స్ వస్తూ ఉన్నాయి నాకు ఏదో రోజు పోతుంది నాది పోయినప్పుడు మీరే ఆదుకోవాలి ఊరికి అంటున్నా చలో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్